హాయ్ అండి. ఈరోజు మనం డాబా స్టైల్లో పాలక్ దాల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను 1/3 కప్ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అదే క్వాంటిటీతో కందిపప్పు తీసుకున్నాను. పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 1/3 కప్ అంటే ఏం లేదు, పావు కప్ కంటే కొంచెం ఎక్కువ. ఈ మూడింటిని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. దాన్ని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా చాప్ చేసుకున్నాను సన్నగా. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పాలకూర యాడ్ చేస్తున్నానండి. మొత్తం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి 200 ml నుంచి 250 ml వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీద 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి పప్పు ఎలా ఉడికిందో. చూడండి, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి ఈ పప్పునంతా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయ తరుగు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఈ టైంలో మనము ఒక చిన్న సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని వేసేసుకోవాలి. నేను ముందుగా కుక్కర్లో కొద్దిగా పాలకూర యాడ్ చేశానండి. ఎందుకంటే కుక్కర్లో పాలకూర బాగా ఉడికినప్పుడు ఆ పాలకూర టేస్ట్ మొత్తం పప్పుకు పడుతుంది. అప్పుడే మనకి డాబా స్టైల్ వస్తుంది. ఇప్పుడు పాలకూర అంతా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ టైంలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలో మనము సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని అంతా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 3 to 4 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి పప్పునంతా కలుపుకొని పక్క తీసి పెట్టుకుందాము. ఇప్పుడు పప్పుకు కావాల్సిన తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండు కొంచెం చిట్లేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు అంతా ఒకసారి కలుపుకోవాలి. తాలింపు పెట్టేటప్పుడు మాత్రం కారం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అది వేస్తేనే మనకి డాబా స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతే, వేడి వేడి డాబా స్టైల్ పాలక్ దాల్ రెడీ. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డింపుల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.